దీపావళి మందుగుల తయారీకి శివకాశి ఎందుకు స్పెషల్ అంటే, టపాసులు శివకాశి ఎందుకు ఇంతగా ఫేమస్ అయిందంటే, తమిళనాడులోని అత్యంత వేడి పొడి ప్రాంతాల్లో శివకాశి ఒకటి. ఎండ వాతావరణము, తక్కువ వర్షపాతం బాణాసంచా తయారీకి కీలకం అన్నమాట. ఇటువంటి వాతావరణం కారణంగా ఈ శివకాశి ప్రాంతంలో వ్యవసాయం పెద్దగా ఉండదు. బాణాసంచా ఉత్పత్తి చేయడానికి స్థానిక కార్మికులు సులభంగా అందుబాటులో ఉన్నారన్నమాట. 100 ఏళ్ల క్రితమే ఇక్కడ టపాసుల పరిశ్రమలు వచ్చాయి. దేశంలో తయారయ్యే బాణాసంచాలో 90% శివకాశి నుంచి తయారవుతుందన్నమాట. ఇక్కడ 500 కంటే ఎక్కువగా వ్యాపారాలు పనిచేస్తున్నాయి. శివకాశిలోని 1085 యూనిట్లు 3 లక్షల మందికి పరోక్షంగా, మరో 1 లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయన్నమాట. తమిళనాడులో బాణాసంచా అమూర్సస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు గణేశన్ కూడా ఇదే విషయం చెప్తున్నమాట. దీని ద్వారా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నమాట. 1085 యూనిట్లు ఉన్నాయి. 500 మంది చిన్న పెద్ద వ్యాపారాలు ఉన్నారన్నమాట. శివకాశిలో ఆయన గణేశన్ సోనీ ఫైర్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బేరియం నైట్రేట్ లేకపోతే ఉత్పత్తి ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. చాలా రాష్ట్రాలు దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకానికి నిషేధించడం కూడా కొంతవరకు కారణమే. శివకాశి తయారీదారులు ఏం చెప్తున్నారంటే, బాణాసంచా నిషేధించకూడదని, కార్మికులు అందరికీ పని జరపాలంటే సుప్రీంకోర్టు కూడా బాణాసంచా నిషేధించకుండా ఉండాలని చెప్తున్నమాట. అందుకే శివకాశిలోని దాదాపుగా దీపావళికి భారీ టపాసుల అమ్మకాల కోసం శివకాశి పెట్టింది పేరు అనమాట. టపాసు తయారీ శివకాశి తయారీదారుడు ఏం చెప్తున్నారంటే, చాలా సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి శివకాశి పరిశ్రమ టపాసులకి పెద్ద కంపెనీలు ముందంజలో ఉన్నాయన్నమాట. కొత్త ఉత్పత్తి తీసుకురావడానికి, కాలుష్యత తగ్గించే టపాసుల అభివృద్ధికి, పెట్టుబడి పెట్టడానికి, నాణ్యమైన మెరుగుపరచడానికి, కార్మికుల కొరతను అధిగమించడానికి గ్రీన్ కార్స్ అనమాట. తక్కువ కాలుష్యం వెదజల్లే బాణాసంచాను కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. ఈ శివకాశిలోని దాదాపు 7,000 కోట్ల పరిశ్రమ ఇది బాణాసంచా పరిశ్రమ శివకాశిలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.